టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల దాణా కోసం పెట్టిన స్థలంతో పాటు శ్మశానాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఏపీలో శ్మశానాలను సైతం ఆక్రమించుకున్న ఘనుడు భూమన ఒక్కడేనంటూ ఎద్దేవా చేశారు. టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న భూమనపై క్రిమినల్ కేసులు పెట్టి తక్షణం అరెస్ట్ చేయాలని శ్రీనివాసానంద డిమాండ్ చేశారు. రాజకీయాలు చేయాలా? సొంత ఊరిని ఎవడైనా సొంత గ్రామంలో కూడా ఒక 50 ఎకరాలు ఏది మూగజీవులు తినేటటువంటి గడ్డి తినేటువంటి ఆ భూమిని కూడా మీరు వదలలేదంటే ఇంతకంటే దరిద్రుడు ఎవడుంటాడండి రాష్ట్రంలో? మీకంటే దరిద్రుడు ఎవడుంటాడండి? మీకంటే నీచుడు ఎవడుంటాడండి? కరుణాకర్ రెడ్డి గారు ఇంత దిగజారుతనమా? అసహ్యం వేస్తుందని మీ పేరు చెప్పడానికి మాకు. ఒక సొంత గ్రామంలో వాళ్ళందరూ గ్రామస్తులు మా దగ్గరికి వచ్చి మేము మా పశువులు మేపుకుండే వాళ్ళమండి, దానాకి ఉండే స్థలం అండి ఇది, మా శ్మశానం అండి, మా శ్మశానం కూడా చూడకుండా శ్మశానం కూడా కబ్జా చేసేసారండి అని చెప్తూ ఉంటే ఏమి చరిత్ర అండి కరుణాకర్ రెడ్డి గారు మీ చరిత్ర? ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడు కూడా శ్మశానాన్ని ఆక్రమించిన వాడు లేడు. మొట్టమొదటి వ్యక్తి మీరే, చివరి వ్యక్తి కూడా మీరే అవుతారు. శ్మశానాలు కూడా వదలినటువంటి ఒక దరిద్రుడు కరుణాకర్ రెడ్డి.